టాక్సిక్ ఏ సర్టిఫికేట్ ఫిలిం అసలుకి ఏమని మాట్లాడాలి ఈ సినిమా గురించి నాకైతే అర్థం కాదు. ఎందుకంటే ఈ సినిమా జానర్ కావచ్చు మొత్తం డిఫరెంట్. అసలుకి ఈ సినిమా ఒక హాలీవుడ్ వాళ్ళు ఎలా అయితే మూవీ తీస్తారో, మూవీలో ఎలాంటి సీన్స్ పెడతారో ఏ సర్టిఫికేట్ ఇది అలాంటి సినిమా అయితే వీళ్ళైతే తీస్తున్నారని చెప్పొచ్చు. అది కూడా ఒక లేడీ డైరెక్టర్ అయితే డైరెక్ట్ అయితే చూస్తున్నారని చెప్పొచ్చు. ఆమెకి ఈ టాప్ ఎలా వచ్చిందో నాకైతే అర్థం కావట్లే. కానీ సినిమా అయితే ఒక రేంజ్ లో ఉండబోతుంది ఏ సర్టిఫికేట్ ఫిల్మ్ లాగా అని క్లారిటీగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి వచ్చిన గ్లిమ్స్ కావచ్చు, ఆ ఫస్ట్ యాడ్ సీన్ కావచ్చు, ఇంకా మొన్న వచ్చిన ఆ గ్లిమ్స్ ట్రైలర్ కావచ్చు, ప్రతి షాట్ చూసుకోండి మీరు, మొత్తం క్లారిటీగా అర్థమవుతుంది ఏ సర్టిఫికేట్ ఫిల్మ్ అని. సో ఈ సినిమాని ఎంత చిన్న వాళ్ళైతే అంత దూరంగా అయితే ఉండండి, ఎందుకంటే మొత్తం అయితే ఆ సీన్స్ అయితే ఉండబోతుంది, క్లారిటీగా అర్థమవుతుంది. సో నిన్న వచ్చిన ఆ గ్లిమ్స్ లాంటిది అంటే అనౌన్స్మెంట్ అయితే చేసిరో నెక్స్ట్ మంత్ లో అయితే ఈ టాక్సిక్ సినిమా అయితే రిలీజ్ అవుతుందని. సో నాకైతే ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ అయితే ఒక రేంజ్ లో అయితే లేవు, మరి యావరేజ్ కూడా లేదు. ఓకే అంటే మనకి ఏదో ఒక సినిమా ఉంది, ఏదో మనకి ట్విస్ట్ తో అయినా సరే దీంతో అయినా సరే మనకి ఇంప్రెస్ చేస్తుంది అని ఆ నమ్మకం అయితే ఉంది నాకు. కానీ ఈ సినిమా అసలుకి ఎలా ఉండబోతుంది, అసలుకి ఏంటి, డైరెక్టర్ ఎలా తీసింది అని కొంచెం మూవీ వచ్చిన తర్వాత చూడాలి. ఈ మూవీలో కియారా అద్వానీ కావచ్చు, నయనతార కావచ్చు, చాలా మంది ఉన్నారు హీరోయిన్స్ అయితే ఈ మూవీలో. సో మన రాకింగ్ స్టార్ యష్ కావచ్చు. సో అసలుకి ఏ ఫోటో పెడితే ఎలాంటి కాపీరైట్ స్ట్రైక్ వస్తుందని నేనైతే అలాంటి సీన్స్ అయితే ఒక్కొక్క ఫోటో కూడా పెట్టలేదు. సో ఓన్లీ ఈ సినిమా మీద ఏదైనా ఎక్స్పెక్టేషన్స్ ఉందంటే మన టాక్సిక్ హీరో తన మీద నమ్మకం ఉండొచ్చు. తన కేజీఎఫ్ సినిమా తర్వాత తీస్తున్నాడు, వామో 5 నుంచి 6 ఇయర్ అయితే గ్యాప్ తీసుకుంటున్నాడు. ఇలా అయితే కష్టం టై 1 నుంచి. సో చూడాలి కాలుని ఎవరు సేవ్ చేస్తారు.